ఇంకో వీడియో చూపిస్తాను. ఇదిగో ఇదిగో అసలైన పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ఈడే. అసలైన పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ఈడే. ఎవరో సాక్షి వెంకటేశ్వర్ అనమాట. ఈ నిన్నటి నుంచి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. మామూలుగా ఓవర్ యాక్షన్ కాదు, భయంకరమైన ఓవర్ యాక్షన్ అనమాట. పింఛన్లకు సంబంధించి పింఛన్ల గురించి వీడు ఒక్కసారి ఏం మాట్లాడుతుంటో క్లియర్గా వినిపిస్తాను. ఒకసారి చూడు, విను, నువ్వు కూడా విను. నేను చూస్తూ ఉండాలా ఇదే చంద్రబాబు చూసి వెంటనే నిమ్మగడ్డ రమేష్ ని బరిలోకి దింపారు. ఈసీ దగ్గరికి పంపించారు. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందించారు. ఆఖరికి ఏం చేశారో తెలుసా మీరందరూ కలిసి? చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్, పవన్ కళ్యాణ్, రామోజీరావు ఈ నలుగురు కలిసి ఏం చేశారో తెలుసా? అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు. వికలాంగులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు. వితంతువులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు. ఎంతలా అంటే వారు ఏ మాత్రం హ్యాపీగా జీవించకూడదు. అడు ఓవర్ యాక్షన్ చూసావా? ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చేశారు, నిమ్మగడ్డ రమేష్ చేసాడు, లేదంటే ఇంకొకరు చేశారు, ఇంకొకరు చేసి నేను ఏడు చేయబోతురు చెక్కగాలం అని చెప్పుకుంటే అయిపోద్ది కదా. జర్నలిస్ట్ సింపుల్ గా అరే ప్రభుత్వము, అధికార ప్రభుత్వం ఎవరిది? అసలు నీకేం జరిగిందో తెలిసిన బ్యాక్ ఎండ్ లో అవన్నీ ఏం చెప్పవు, సొల్లు చెప్తానా వేడ. చంద్రబాబు నాయుడు అంట, పవన్ కళ్యాణ్ అంట, నిమ్మగడ్డ అంటే ఫిర్యాదులు ఇచ్చినా అంటున్నావు. దేనికి ఇచ్చినారా ఫిర్యాదులు? పింఛన్ ఇమ్మనే, ఇవ్వకూడదనే? అది చెప్పురా బోకునాయాలా, అది చెప్పు. నేను చెప్తాను, ఇక్కడ క్లియర్గా చెప్తా. ఈ పనికి మళ్ళీ ఒక ఎన్ని పట్టింపులు ఉండవు కానీ ఇక ఈశ్వరరావు సింపుల్గా లాజిక్గా నువ్వైనా చెప్పు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది 30వ తారీఖున. వీళ్ళకి ఏదన్నా సిగ్గు శరం ఇంకా ఏదైనా ఉంటే కనుక 31వ తారీఖున సిఎస్ ఎవరైతే ఉన్నారో రివ్యూ మీటింగ్ పెట్టుకొని 1వ తారీఖున పింఛన్ అందజేసేలాగా గైడ్లైన్స్ ఇచ్చారనుకో. విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు. మన చేత లాస్ట్ టైం భీమ్లా సినిమాకి టికెట్లు అమ్మిచ్చారు కదా, వాళ్ళెవరో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల చేత వైన్ షాపుల దగ్గర కాపలా కాయించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మన చేతిలో అంత పెద్ద వ్యవస్థ ఉంది. సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. అంత పెద్ద వ్యవస్థ ఉంది. 31వ తారీఖు సాయంత్రానికి గైడ్లైన్స్ ఇస్తే 1వ తారీఖు ఉదయాన్నే యథావిధిగా పింఛన్ కార్యక్రమం అమలు అయ్యేది. పెట్టారా? పెట్టలా. 31న రివ్యూ మీటింగ్ పెట్టలా. ఎప్పుడు పెట్టారు? 1వ తారీఖున పెట్టాడు. ఆయన రివ్యూ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక సంక్షేమ పథకం ఆల్రెడీ రన్ అయ్యే పథకానికి రివ్యూ మీటింగ్ చెప్పురా. చెప్పు. ఇప్పుడు కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ ఏంటయ్యా? అసలు రివ్యూ మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కలెక్టర్లు అంటారు వద్దంటే మానేస్తావు నువ్వు? కలెక్టర్లు వద్దంటారు, వద్దంటే అలా చేయొద్దని చెప్పని అంటారు, ఆపేస్తారు మీరు. అసలు రివ్యూ పెట్టాల్సిన అవసరం ఏముంది? గైడ్లైన్స్ ఇవ్వచ్చు కదా. నువ్వు వేయచ్చు కదరా. పింఛన్ పంపిణీ చేయాలని హైకోర్టు పిటిషన్ వేయచ్చు. నువ్వెందుకు ఇలా బోకు టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అంత సంక్షేమం కోరుకునేవాడు, ప్రజలు మేలు కోరుకునేవాడు, నువ్వెందుకు వెళ్ళా? నువ్వు జర్నలిస్ట్వేగా, నీకు తెలీదా? ఏ ఎదవలకు అవసరం లేదు. ఇది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు నాశనం చేసేది నువ్వు, ప్రజలు నాశనం కోరుకునేది నువ్వు. పింఛన్లు పంపిణీ చేయడానికి వీళ్ళంతా ఆపినారా? ఒక సంక్షేమ పథకాన్ని ఆపడానికి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి ఏం రైట్ ఉంటుందిరా? క్లియర్ చెప్తే ఈయన పరిస్థితిలో గవర్నర్ ఉందా, కేంద్ర ఎన్నికల సంఘం ఉందా, లేకపోతే సుప్రీంకోర్టు ఉందా, హైకోర్టు ఉందా? కాశన్ముఖ క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో క్లియర్గా మెన్షన్ చేసుకుంది కదా. ఏంటి? ప్రత్యామ్నాయంగా యథావిధిగా పింఛన్ అమలు చేసేలా చూసుకోండి. వాలంటీర్ వ్యవస్థ చట్టబద్ధత కాదు. ఎందుకు చట్టబద్ధత కాదంటానంటే వీళ్ళ అధికారంలో ఉన్నంతసేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వాలంటీర్లందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి ప్రచారం భయంకరంగా చేసుకున్నారు కదా. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎన్నికల కమిషన్ ఎలా అనుమతి ఇచ్చింది అంటున్నా. ఈ ఎదవకు తెలియాలి కదా, ఎవరి ఎదవ నీకు తెలియాలి కదా ఆ విషయం. వాలంటీర్లు మా వాళ్ళు మా కార్యకర్తలు అని చెప్పింది మీరే కదా. మరి మీ కార్యకర్తల్ని ఎలా ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది? అసలు వాలంటీర్ల సమస్య కూడా కాదు అక్కడ. పింఛన్ అందజేసేది మెయిన్ సమస్య. వీళ్ళు ఇవ్వాలనుకుంటే కనుక ఇవ్వచ్చు. భీమలాకి టికెట్లు అమ్మించలేదు వీఆర్ఓ చేత. ఏం చేయాలో కూడా అర్థం కాదు. అసలు నీ గురించి ఏం మాట్లాడాలో ఏందిరా నాయన, ఇంత దారుణమా? మరి కాదు ఇది ఏమనుకుంటాడు చెప్పనా? ఒక కోటి వేసుకుంటాడా? కోటి వేసుకొని అద్దాలోటి పెట్టేసుకొని కలదోటి పెట్టేసుకొని ఒక ప్రాస సినిమా డైలాగ్ లాగా ఒక ప్రాస రాసుకుంటాడు. టక్ 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 మని అన్నీ కూడా మ్యాచ్ అయ్యేటట్టు ఒక ప్రాస డైలాగ్ రాసేసుకుంటాడు. రాసుకొని వచ్చి ముందు 10 ప్రశ్నలు అంటాడు. ఆ 10 ప్రశ్నలకి ఎవడన్నా సమాధానం చెప్పాడు అనుకో, మళ్ళీ వాటి గురించి మళ్ళీ జీవితంలో మాట్లాడతాడు. మొన్న ఒక రోజున బీజేపీ లీడర్ అనుకుంటా, ఆయన పేరు ఏదో ఉంది, కొడితే ప్రశ్నలు ఎత్తే దవడ మీద టప 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 తగిలినాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కంపెనీలు తీసుకొచ్చేసని చెప్పని అన్నాడు. ఎక్కడైనా అంటే మీకు అడ్రస్ చెప్పాలా, ఊరి పేరు మరి చెప్పవా?
కంపెనీలు వచ్చిన తర్వాత అడ్రస్ ఊరి పేర్లు ఉండవా? అంటే ఎక్కడ పెట్టేస్తారు? ఆ గాలి ఆకాశంలో పెట్టేస్తారు కంపెనీలన్నీ కూడా. ఈ సొంతగాడు తెలియదు బా కనపడితే ప్రతి యువత ఆంధ్ర రాష్ట్రం నుండి వలస వెళ్ళిన ప్రతి యువత కానీ వీడు ఎక్కడ కనపడినా వాడు వేసి 10 ప్రశ్నలకు జవాబు చెప్పండి దయచేసి. అదైతే పక్కా చేయాలి మనం అందరం. 10 ప్రశ్నలు అంటున్నాడు కదా, అది ఆ 10 ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు ఒక్కొక్కడు నేను ఇంకో సమాధానం చెప్పాలా కాదు. ఇది అడగాల్సింది ఎవరినంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాల. ఏమని? అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది 30వ తారీఖుని కదా, 31వ తారీఖున సిజిఎస్ కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ కాకుండా 1వ తారీఖున ఎందుకు పెట్టుకున్నాడో 31వ తారీఖున మీటింగ్ పెట్టుకొని నీట్గా 31వ తారీఖు సాయంత్రం గైడ్లైన్స్ ఇచ్చేస్తే 1వ తారీఖున యథావిధిగా మనం గతంలో వీఆర్ఓల చేత ప్రభుత్వ ఉద్యోగుల చేత టికెట్లు అమ్మించాము, ప్రభుత్వ వైన్ షాపుల దగ్గర కాపలాలు పెట్టించాం కాబట్టి, సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి చేత యథావిధిగా పింఛన్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం జరిగిపోతుంది కదా అని చెప్పేసి అని నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడుగుంటే కనుక ప్రశ్నలు క్లియర్ అక్కడితో క్లోజ్ అయింది. ఇంకో విషయం ఈశ్వర్ గారు బాగా వినండి. అసలు ఫిర్యాదు ఇచ్చినది ఎవరు తెలుసిన? వాలంటీర్ల చేత పంచవద్దు, ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరు వేశారో తెలుసిన పిల్లు? సిటిజన్ ఆఫ్ డెమోక్రసీ వాళ్ళు వేస్తే నువ్వు అది చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు ఎవరికి పడితే వాళ్ళకి ఆపాదించుకుంటారు. నోరుంది ఆ చెడ్డపోతే వనమల్ల చెరిచిందని నువ్వు ఎట్లా చెడిపోయినావు? చెడిపోయినది కాక సమాజాన్ని చెడగొట్టడానికి రెడీ. ఇదే పని పొద్దున్న లేచిన నుంచి నీకు. ఎందుకురా నాయనా మా రాష్ట్రాన్ని అందరూ ఎటకారం చేసి పెడుతున్నారు. ఇంకా 40 రోజులు ఆగి ఈశ్వర్ గారు మీ 10 ప్రశ్నలు ఏవైతే 10 ప్రశ్నలు వేశారు ప్రతిరోజు ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తాం. ఇంకో వీడియో చెబుతా సార్. ఇంకా పూతలపట్ల సభ అనుకుంటా, చిత్తూరు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాడు, ఒక వీడియో వినిపిస్తాను చూడు. మన చిత్తూరు జిల్లాలో ఈ రోజు నాకు ఇక్కడ ఒక మహా జల సముద్రం కనిపిస్తా ఉంది. అది జల సముద్రము, జలగ సముద్రం కాదు, జన సముద్రం అంటారు. షణ్ముఖ అంతేనా? అప్పుడు జనం భారీగా వచ్చినప్పుడు ఏమని సంబోధిస్తారంటే ఒక పదం చూడకుండా పలకలేడు. ఆల్రెడీ కింద పేపర్ ఉంటుంది, మన కింద ఒక పేపర్ రాసి ఇచ్చేస్తారు, దాన్ని బట్టి పట్టేస్తాడు. ఒక 2-3 గంటలు సభ ముందు కూడా బట్టి పడతాడు. మేజర్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో బట్టి కొట్టేస్తాడు. కొన్ని పలకలేని పదాలు, రాని పదాలు బట్టి కొట్టలేడు. అది రాదు, వాస్తవానికి రాదు. ఆ పేపర్ అలా కింద ఎట్టేసుకుంటారు. కింద ఎట్టేసుకొని చూడకుండా మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు పైకి మామూలుగానే మాట్లాడతాడు. కొన్ని పదాలు ఉంటాయి నోరు తిరగవు. ఇలాంటి ఈ జనసముద్రం, జల సముద్రం లాంటి నోరు తిరగమాట. కొన్ని అప్పుడన్నా పేపర్ చూసుకుంటే అయిపోద్ది కదా. చూడ్డం నిన్న మాట్లాడాడు స్పీచ్, నిన్న కాకుండా ఇవాళ కూడా అదే ఏడుపు. ఈ పింఛన్ల గురించి కూడా సేమ్ ఏడుపు. ముఖ్యమంత్రి కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి పడే ఎడుతున్నాడు. ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఏం కలుగుతుంది అంటే కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి మర్చిపోతాడు. అవునా?